హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ అయితే వర్షం పడుతుంది హైదరాబాద్లో. నేను ఎక్కడున్నానో గెస్ట్ చేయండి. గెస్ట్ చేయట్లేదు కదా, అర్థం అవ్వట్లేదు కదా, కొత్త ప్లేస్ చూస్తుందని. ఏం లేదండి, రీసెంట్లీ మా బ్రదర్ అయితే ఐస్ క్రీమ్ పార్లర్ అనేది అయితే ఓపెన్ చేస్తున్నాడు. అక్కడ నిన్న అయితే పూజ జరిగింది. ఓపెన్ చేస్తున్నాం అనేసి అక్కడైతే పూజ అయితే జరిపించారు. అక్కడికే వెళ్ళామండి. క్వాలిటీ వాష్ అనేది అయితే ఉంటుంది కదా కంపెనీ, దాంట్లో అయితే ఓపెన్ చేద్దామనేసి తమ్ముడు అయితే ఒక స్టెప్ అయితే వేశాడు. అంత మంచిగా హ్యాపీగా జరగాలి, బిజినెస్ మంచిగా జరగాలని అయితే వేడుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. మేమైతే పూజ దగ్గరికి అయితే వచ్చాము. ఫుల్ వర్షం అయితే పడుతుందండి బయట. మా ఊళ్ళో అయితే కొంచెం ఎక్కడ పోయినా కొంచెం ఫోటో పిచ్చోళ్ళు ఉంటారు కదా, ఫోటో అనేది అయితే తీసుకుంటారు. అలాగే నాకు కూడా దాంట్లో అయితే భాగ్యం ఉంది. అక్క అయితే చెప్తుంది, చూడు నన్ను అయితే పొట్టిగా తీస్తున్నావు, పొడుగా తీస్తున్నావు. ఎంతైనా అందరం కలిసి ఉంటే ఒక హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుంది కదా. అట్లా అనేసి అయితే మేమైతే ఫుల్ చిల్ అయ్యామండి. నన్నైతే వీళ్ళైతే మీటింగ్ పెట్టేశారు. వాన అయితే తగ్గట్లేదు అనేసి, వాన అయితే ఫుల్ పడుతుంది. ఎలాగో అలా పూజ అనేది అయితే చేద్దామనేసి అయితే స్టార్ట్ చేసాం. కానీ కరెంట్ అయితే పోయిందండి. కరెంటు పోయేసరికి కొంచెం మూడ్ ఆఫ్ అనిపించింది. కాకపోతే ఏంటంటే ఫుల్ వర్షం అయితే పడుతుందండి. ఫుల్ గాలి, ఎదురుగాలులు చాలా అయ్యేసరికి వర్షం అయితే పడుతుంది. ఎలా అయినా జరిగేదైతే ఎవరైతే ఆపలేరు కదా, అట్లా అనేసి అయితే పూజ అయితే కంటిన్యూ చేసేసాము. అందరివి ఫోన్ లైట్స్ ఆన్ చేసేసి పూజ అయితే జరిపిస్తున్నాం. చూడండి, వాన అయితే అస్సలు ఆగట్లేదండి. నాన్ స్టాప్గా అసలు పడుతూనే ఉంది. ఇవన్నీ అయితే బయట ఇవి ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ సైకిల్స్ ఉంటాయి కదా, అవైతే మొత్తం 10 అయితే ఉన్నాయండి. వర్కర్స్ గురించి అయితే చూస్తున్నారు. ఎక్కడంటే ఇది అది ఉంటుంది కదా, అక్కడ అండి ఇది. మా ఊళ్ళో అయితే చూడండి. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ట్రాఫిక్ చాలా జామ్ అయిందండి. అసలు ఎలా వెళ్ళాలో అని అర్థం కాలే. కాకపోతే ఛాన్స్ ఎప్పటికైతే బయటికి అయితే వచ్చేసాము. అమ్మాయి అనిపించింది. వర్షం అయితే కొంచెం తగ్గినట్టే అనిపించింది. కాకపోతే ట్రాఫిక్ జామ్తో కొంచెం లేట్ అయితే అయింది. ఇంటికి వచ్చేసి అలా వండుకొని తినాలంటే లేట్ అయితే చాలా అయిందండి. ఎగ్జాక్ట్లీ అప్పుడైతే 10:30 అయితే అవుతుంది. నాకు వంట చేయమన్నారు, నా వల్ల అయితే కాదని చెప్పాను. మొత్తం అక్క వాళ్ళకైతే అప్పచెప్పాను. వాళ్ళే అనేది అయితే చూసుకున్నారు. కొంచెం బగారా రైస్, చికెన్ అనేది అయితే వండుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.